వచ్చింది ఒకటి, ఆయన మాట్లాడుతుంది ఒకటి. ఎందుకంటే పాడిందే పాడరా పాచిపళ్ళ దాసి కానీ అని ఒక సాంగ్ ఉంది. ఆయన ధోరణి చూస్తూ ఉంటే అదే రకంగా ఉంది. ఆయన ఏదో ప్రశ్నలు వేస్తున్నాడంట, నేను చెప్పకుండా పారిపోతున్నానంట, ఈడీ కేసుల్లో సిబిఐ కేసుల్లో రోజు నిలబడుతున్నానంట. ఈయన చూసి వచ్చినట్టున్నాడు ఈడీ కేసుల్లో సిబిఐ కేసుల్లో నిలబడటం. అసలు నేను కోర్టుకి వెళ్ళక 2 సంవత్సరాల పైన అయింది. ఇది అతనికి అట్లా జరగాలని అతని మనసులో కోరిక. దాన్ని వచ్చి ఇక్కడ ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడంట, మేము సమాధానాలు చెప్పట్లేదంట. ఈయన ప్రశ్నల్లో, ఈయన ఎల్కేజీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇతను ప్రశ్నించేది విషయం తెలుసుకోవడానికో సమాధానం రాబట్టుకోవడం కోసం, తెలియదు తెలుసుకోవడం కోసం అయితే మనం చెప్పొచ్చు. ఒక వెకిలి మనిషికి, ఒక వెకిలి ప్రశ్నకి, ఒక వెకిలి వ్యక్తికి ఎన్నిసార్లు సమాధానం చెప్పినా, దేవినేని ఉమామహేశ్వరరావుకి ఒక ప్రశ్నకి ఒక సమాధానం చెప్పి ఈ ప్రపంచంలో సాటిస్ఫై చేయగలిగినోడు కానీ ఎవరన్నా ఉన్నారని నేను అడుగుతున్నాను. ఎందుకంటే అతను రాబట్టుకోవడానికి కాదు కదా, వెకిలితనం, వెకిలి వ్యక్తి అతను. నేను ఎన్నోసార్లు చెప్పాను, పెదవులకు పదవులు వచ్చినా, గాడిదలకు కొమ్ములు వచ్చినా అచ్చంగా దేవినేని ఉమామహేశ్వరరావుకి అతికినట్టు సరిపోద్ది. ఎందుకంటే ఇతగాడి ప్రశ్నలో సిబిఐ కేసు, ఈడీ కేసులో నువ్వు ముద్దాయిగా ఎందుకున్నావు, అసలు నేను ఈడీ కేసులో ముద్దాయిగా లేను అని 100 సార్లు చెప్పాను. నేను ఈడీ కేసులో ముద్దాయిని అని కనుక నువ్వు తీసుకొచ్చి నిరూపించు, మనం దేనికైనా మాట్లాడుకుందాం. అతనికి ఏం చెప్తాం దేవినేని ఉమామహేశ్వరరావుకి అంటే, మన మాయబజార్ సినిమాలో కనుక ఒకటి చెప్పగానే వేయండి వీరతాళ్ళు అంటారు. ఇక అట్లనే మనం ఇక వీరతాళ్ళలాగా వేయించుకోవాలి. నేను ఇప్పుడు ఈ చెప్పినవన్నీ కూడా కేసులు లేనివన్నీ నా మీద చెప్పించుకొని, అది ఇక్కడ భూములు ఎంత కొన్నారు, ఎన్ని ఎకరాలు కొన్నారు, అకౌంట్లు స్టేట్మెంట్లు అంట నేను ఇవ్వాలంట అతగాడికి. ఇతగాడికి ఏవి తెలియదని చెప్పి ఈ కొన్న భూముల్లో 75% తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే. నువ్వు వెళ్ళి అడుక్కో, లేకపోతే వెళ్ళి మండల ఆఫీసులో అడుగు, ఎంఆర్ఓలు ఇస్తారు. అసలు నేను చెప్పాల్సిన అవసరం ఏంటి? నువ్వెవడో నన్ను అడగడానికి నేను ఎందుకు చెప్పాలి? అసలు నీకు అసలు నీ ప్రశ్న ఏంటి? నేను చెప్పాల్సిన సమాధానం ఏంటి? తెలియదు ఏముంది ఇక్కడ దీంట్లో? ఏ ఊర్లో ఎంత కొన్నారో అందరికీ తెలుసు. ఈనాడు మొన్న కౌలూరులో 57 లక్షలకు కొని 50 లక్షల అకౌంట్లు వేశారు. 7 లక్షలు వేయలేదంటే అక్కడ మా నాయకులు ఎవరెవరి దగ్గర కొన్నది, వాళ్ళ ఫోన్ నెంబర్లో ఎంత కొన్నది ఏంటి వివరాలతో సహా మొత్తం పెడితే అది వదిలేసి ఏంటి గొప్పగా కౌలూరులో చెప్తున్నారు కొట్టుకుంటా, మిగతా వాళ్ళకి చెప్పండి బయటపెట్టండి, వాళ్ళ అకౌంట్లోంచి అంట డబ్బులు ఎందుకు డ్రా అయినాయి కూడా నేను చెప్పాలంట. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కొన్ని కోట్ల మంది భూములు అమ్ముకుంటారు, వాళ్ళ అకౌంట్లోంచి డబ్బులు ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. వీటన్నిటికీ నేను సమాధానం చెప్పాలంట. ఇది వాళ్ళు అమ్ముకొని వాళ్ళు తీసుకున్న డబ్బులకి. అంటే ఇంత నీతి మాలిన ప్రశ్నల్లో, ఇంత నీతి మాలిన జాతి లేని వ్యక్తి అడిగే వాటికి నేనేమి సమాధానం చెప్పను. కేవలం మైలవరం నియోజకవర్గ ప్రజలకు తెలియజేయాలి కాబట్టి తెలియజేస్తా ఉన్నాను. లేదా కొండపల్లి అడవుల్లో ఎన్ని ఎకరాలు కొట్టి 100 సార్లు చెప్పాను నేను. కొండపల్లి అడవుల్లో నువ్వేమో నువ్వు అధికారంలో పదవిలో ఉండగా ఇన్ని రెవెన్యూ భూములా, మేము అధికారంలోకి వస్తేనేమో అన్ని ఫారెస్ట్ భూములా. లేని వాటిని నీ పేపర్లు అడ్డు పెట్టుకొని వాటిలో రాపిచ్చి వాటిని పైశాచికానందం పొందు. మేము నీలాగా ప్రకృతి సహజ వనరుల ఇసుకని, మట్టిని కోట్లాను కోట్లు దోపిడీ చేసి 5 ఎన్నికల్లో నేనేం పోటీ చేయాలా. నేను స్వశక్తితో ఎదిగొచ్చి ఇక్కడ రాజకీయాల్లో వచ్చి నిన్ను ఓడగొట్టాను కాబట్టి నువ్వు అది తెలుసుకో. నాకు వ్యాపారాలు ఉన్నాయి. హైదరాబాద్లో భూములు కొట్టేశాను. అసలు సిబిఐ వేసిన ఛార్జ్ షీట్ ఏంటో ఓపెన్ డాక్యుమెంట్ తీసి చూడు. నేను భూములు కొట్టేశానని ఉందో, దాంట్లో ఇంకేముందో. నువ్వు నీ భాష, నీ సంస్కృతి, నువ్వు ఎదిగొచ్చిన విధానం, నీ జాతి అటువంటి జాతి. తప్పుడు మాటలు, తప్పుడు వ్యవహారాలు ఎదుటి వాళ్ళ మీద ఆపాదించడం. 25 సంవత్సరాలు బట్టి రాజకీయ జీవితంలో ఉండి ఇంత దిగజారి రాజకీయ వ్యవస్థని నువ్వు నేను రాజకీయం అనే ఒక దాని మీద ప్రయాణం చేస్తున్నాం. ఆ వ్యవస్థకంటూ ఒక విలువ ఉండాలనే సంస్కారం, సంస్కృతి మర్చిపోయిన దేవినేని ఉమామహేశ్వరరావు ఈ దిగజారిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. 600 ఎకరాలు భూములు కొంటే ఏ ఎంఆర్ఓ ఆఫీసులో అయినా అడుగు, నీకు సమాచారం ఇవ్వలేదా? లేదా నువ్వు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పెట్టి తీసుకొని నీకు ఇవ్వలేదా? లేదా అసలు నీ గ్రామ నాయకులు ఇవ్వలేదా? వాళ్ళ అకౌంట్లో పడ్డ డబ్బులు, వాటి వివరాలు కూడా నేను ఇతగాడికి ఇవ్వాలంట. అందుకని మేము అడిగా ఇప్పుడు 100 ప్రశ్నలు, వాటి సమాధానం చెప్పావా? నీ వదిలిని ఎవరు చంపారు? పొరగొట్లో కలప ఎవరు అమ్మారు? అది చెప్పావా ఈ రోజు వరకు? నువ్వు క్రషర్లు అడ్డం పెట్టుకొని కొండలంతా కొల్లగొట్టావు, దానికి చెప్పావు నువ్వు సమాధానం? నందిగాంలో చెరువు పేరట దేవుడు భూములు కొట్టేసి ఆ మట్టి అంతా హైవే కమ్ముకున్నది నువ్వో కాదని చెప్పు నాకు. ఇబ్రహీంపట్నం కొండపల్లిలో నీకు మెజార్టీ ఇవ్వలేదని పురా పథకం కింద 157 కోట్ల రూపాయల డబ్బులు వస్తే
అవి పోగొట్టింది నువ్వు నిజమా కదా చెప్పు. అట్లాగే ఇప్పుడు మైలవరం పోలీస్ స్టేషన్లో ఆ రోజు 3 స్టేషన్లో 4 సార్లు వెళ్ళి డబ్బులు ఇవ్వబోతున్నారని ఒక నాటకానికి తెరదీసి దాంట్లో ఒక డిఎస్పీ, ఒక సిఐ, 3 ఎస్ఐలు విఆర్లో పోయారు. ఆ కేసును పెట్టించింది ఎవరు చెబుతూ నువ్వు సమాధానం చెప్పు. అట్లాగే నా మీద ఎప్పుడో నందిగామలో ఒక కేసు నమోదయ్యి అది ట్రయల్ లేని విచారణ ఎదుర్కొని ఆ కేసును కోర్టు కొట్టేసిన తర్వాత 90 రోజుల్లో చేయాల్సిన అప్పీలు 2-2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎస్పీని తన ఆఫీసుకి పిలిపించుకొని కూర్చొని గంటల మాట్లాడి ఎస్పీని బెదిరించి ఎస్పీని బతిలాడి ఆ కేసు హైకోర్టులో అప్పీల్ చేయించింది ఎవరు చెప్పు. వీటన్నిటికీ చెప్పకుండా మీ తమ్ముడు మీ అన్నను సావగొట్టిన దాని వెనక నువ్వే ఉన్నావు అని చెప్పి బహిరంగంగా ప్రెస్ మీట్లో చెప్పాడు. దాని సంగతి చెప్పు. కానీ దేవినేని ఉమామహేశ్వరరావు నువ్వేదో పెద్ద తెలివిగలవాడు అని, నువ్వేదో నువ్వే పెద్ద రాజకీయ మేధావి, రాజకీయ నీతిజ్ఞుడు అని, లేకపోతే నీలాంటి రాజకీయం ఎవరూ చేయలేరని భ్రమపడబాబు దేవినేని ఉమామహేశ్వరరావు. నీలాంటి లుచ్చా రాజకీయాలు చేయాలంటే మేము కూడా చేయగలం, మాట్లాడగలం. కానీ సభ్యత సంస్కారం ఎదిగిన మేము అట్లాంటి మాటలు మాట్లాడడం. ఈ మైలవరం ప్రజలకి సిబిఐ కేసులో నేనున్నాను అనే సంగతి ఎన్నికల ముందు నువ్వు ఒక 1000 సార్లు మాట్లాడావు. దానికి నేను 100 సార్లు సమాధానం చెప్పాను. ఈడీ కేసు గురించి సమాధానం చెప్పాము, చెప్పాల్సిన వాటన్నిటికీ చెప్పాము. నా కంపెనీలో ఏంటి నీకు, నా కంపెనీలో ఎంతమంది డైరెక్టర్లు ఏంటి నీకు అవసరం కొట్టు. అదే నా సీక్రెట్ డాక్యుమెంట్. ఇదిగో ఇక్కడ మీ ఎదురుగా ఫోన్ ఉంది. మీరు ఎవరైనా మీ ఫోన్ ఓపెన్ చేయండి. ఫోన్ ఓపెన్ చేసి సఫారీలో వసంత ప్రాజెక్ట్స్ టైప్ చేస్తున్నాను నేను. ఇది నా కంపెనీ. ఇది ఓపెన్ అయింది. ఎవరైనా డైరెక్ట్ దీనికి వీడికంటే నేను చెప్పాలంట. ఎవరికి తెలియని సబ్జెక్ట్ ఇది దాచిపెట్టి అయ్యాలి. అది ఓపెన్ పబ్లిక్ డాక్యుమెంట్. ఇది నా ఎన్నికల అఫిడవిట్లో వేసాను, నా అన్ని చోట్ల ఉంది. దీంట్లో డైరెక్టర్లు ఎవరో కావాలంటే ఇతగడికి వసంత ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంకోటి నొక్కా మళ్ళీ డీటెయిల్గా వచ్చింది. ఓపెన్ అయింది మళ్ళీ అది నొక్కగానే. దీంట్లో ఎవరు వసంత వెంకట కృష్ణ ప్రసాద్, వసంత హైమవతి, ఇందుకూరు శ్యామ్ ప్రసాద్ రెడ్డి, మేము 3 డైరెక్టర్లో. ఏంటైతే నీకేంటి చెప్పు, నువ్వేం చూపుతావు చెప్పు, నీకు నేనేం చెప్పాలో అడుగు చెప్పు, నీకేంటి దీంట్లో సంబంధమో చెప్పు. నువ్వు ఒక కోన్ కిస్కా గొట్టంగా అడిగి నీకేంటి ఇవన్నీ చెప్పేది. అందుకని ఇప్పుడు నువ్వు వచ్చిన పని నువ్వు చేసుకొని పోతే నీకు మర్యాద గౌరవం ఉంటుంది. నీ రాజకీయం నువ్వు చేసుకో, నా రాజకీయం నేను చేసుకుంటా. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వేం అభివృద్ధి చేశావో అదేదో నువ్వు చెప్పుకో. నేను అధికారంలోకి ఇప్పుడు వచ్చాను, నేనేం చేస్తున్నానో నేను రోజు చేస్తున్నా, ప్రజల కోసం తిరుగుతున్నాను. సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి పథకాలు కావచ్చు, అందరికి అందుతున్నాయా లేదా, ఇంకెన్ని తీసుకురావు నేనేదో చూసుకుంటున్నాను. చివరికి 2024 ఎలక్షన్లు వచ్చినప్పుడు నీ 10 ఏళ్ల కాలంలో నువ్వేం చేసావు, నా 5 సంవత్సరాల కాలంలో నేనేం చేశానో అవన్నీ ప్రజలు చెప్పుకుందాం. ప్రజలు నిర్ణయిస్తారు, అంతిమ నిర్ణయితలు ప్రజలు. నువ్వు ఇక పెద్ద పోటుగాడిలాగా రోజు నువ్వు ప్రశ్నించేవాడివి. అసలు నువ్వు కనుక ఇంకోసారి నన్ను ప్రశ్నిస్తే సమాధానాలు తప్పి నేను రెండోది చెప్పను. నువ్వు ఎవడో అసలు నన్ను అడగడానికి నీకు కావాల్సింది నువ్వు పీక్కోదలుచుకున్నది అంటే పీక్కోదేను ఉమామహేశ్వరరావు. ఇంతకంటే నీకు సౌమ్యంగా సమాధానం చెప్పడం నేను ఇది చేయట్లేదు. ఏదైనా సిగ్గు శరం మరి లారీలకి ఎవరు కట్టారు అని చెప్పి అడుగుతా ఉన్నాడు. లారీలకి ఎవడు కట్టుకుంటాడు? మీ అందరు కార్లో లేదా బైక్లో ఏవో ఉన్నాయి, మీరు వెళ్తా ఉన్నారు, ట్రాఫిక్ కానిస్టేబుల్ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఆపి మీరు వైలేషన్ కింద మిమ్మల్ని పెనాల్టీ కట్టమంటారు. ఎవరు కడతారు? మీరు కడతారా లేకపోతే ఇంకెవరిని కడతారా? అది ఎవరు వాళ్ళు కట్టుకుంటారు. ఆ లారీలు దొరికినాయి, అది ఎవరికి తెలియని సబ్జెక్టు, అంతా ఓపెన్ డాక్యుమెంట్. కొండపల్లి దీంట్లో జరుగుతున్నాయి కాబట్టి ఫారెస్ట్ వాళ్ళు కొట్టుకున్నారు. వాళ్ళ అటవీ భూములని నాకు అనుమానం ఉంది కాబట్టి వాటి ఆడ ఆపారు. వాళ్ళు ఎవరైతే లోపల ఉన్నారో వాళ్ళు కట్టుకున్నారు. దానికంటే సమాధానం చెప్పాలంటే గడికి ఎవడు చెప్పాలి సమాధానం? దాని నుంచి ఏదో పెద్ద మేము పిచ్చోడంలాగా ఆయన ఏదో వెదవ ప్రశ్నలు వేస్తే ఆ వెదవ ప్రశ్నలకు మేము సమాధానం చెప్పేది ఇరుక్కుంటా ఉన్నట్టు, దాని నుంచి ఏదో లాగింగ్ ఏదో ఇది బయట నువ్వేమీ చేయలేవు. నీ బతుకంతా చీకటి బతుకు, నాదంతా ట్రాన్స్పరెంట్ ఓపెను. నేనేమి నీలాగా లోపల ఒకటి బయట ఒకటి కుళ్ళు కుట్రలు కుతంత్రాలు మాట్లాడను. వసంత కృష్ణ ప్రసాద్ అంటే అందరికీ తెలుసు, ఉన్నదేదో నిర్మోహమాటంగా నిర్భయంగా జరుగుతున్నది జరిగేది చేయగలిగేది నేను చెప్తాను. నీలాగా బొంబాయి మాటలు ఇవన్నీ నేనేం చెప్పను. కాబట్టి దేవినేని ఉమామహేశ్వరరావు దయచేసి నీ వయసుకు తగ్గట్టు గౌరవిద్దామన్నా నీ గౌరవాన్ని నువ్వు కాపాడుకోవట్లా. నీ గౌరవాన్ని కాపాడుకుంటే నీకే మంచిది.
నువ్వు ఇక్కడ ఎంత ప్రేలాపనలు పేలినా నువ్వు ఇతను మీరు బాగా గమనించండి. తనకి ఓట్లేసి 2 సార్లు గెలిపించిన ఈ నియోజకవర్గ ప్రజలు, మంత్రిని చేసిన ఈ ప్రజలు కొండపల్లి ఇబ్రహీంపట్నంలో మెజార్టీ తక్కువ వచ్చిందనే 3.5 సంవత్సరాల పాటు వాళ్ళు తన కార్యాలయంలో అడుగు పెట్టనివ్వని దేవినేని ఉమామహేశ్వరరావు సాక్షాత్తు అతను ఓడగొట్టిన తర్వాత ఇక నా మీద అతనికి ఇంతకంటే ఇంకేడుపే ఉంటుంది, ఇంతకంటే బాధే ఉంటుంది. కాబట్టి దేవుడిస్తానే ఉంటాడు. ఈ నియోజకవర్గం రేపు వచ్చే 2024 ఎన్నికలు అతను పోటీ చేస్తాడు అనడానికి 1% అవకాశం ఉంది. 99% అతను పోటీ చెయ్యడు. కాబట్టి అప్పుడు దాకా ఈ జరిగే అభివృద్ధి ఏదో రకం ఎక్కడ ఓడించింది కదా ఈ మైలవరం నియోజకవర్గం. కాబట్టి వీళ్ళ మీద కచ్చబెట్టి ఇది అభివృద్ధి కాకుండా ఉండటం కోసం అవాకులు చవాకులు లేని విషయాలన్నీ, ఊహించుకున్న విషయాలన్నీ పెట్టి, అట్లాగే తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళు సోదరులు ఉన్నారు కొంతమందిని, వాళ్ళు కూడా లేని విషయాలని చెప్పి వాళ్ళని అనవసరంగా వాళ్ళేదో మాట్లాడి దానికి సమాధానంగా మళ్ళీ మా వాళ్ళు ఏదో మాట్లాడి ఒక విష సంస్కృతికి తెరలేపుతున్నాడు ఇతను అనవసరంగా. నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ పెళ్లికి వెళ్ళాను. ఒక పెళ్లిలోకి వెళ్తే జంపాల సీతారామయ్య గారు కనిపిస్తే ఆయనకు నమస్కారం పెట్టాను. రాత్రి పెళ్లికి వెళ్తే వంశసారి సుబ్బారావు గారు కనిపిస్తే ఆయనకు నమస్కారం పెట్టాను. ఇంకో పెళ్లి దగ్గర నాకు బోడే ప్రసాద్ గారు నేను అందరినీ పలకరిస్తా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనా నాయకులైనా ఇంకొకళ్ళైనా. కానీ అందరి మధ్యన ఇప్పుడు ఎన్నికలప్పుడు రాజకీయం, మిగతా అప్పుడు అందరూ మనం కలిసికట్టుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలా. ఆ ధ్యాస తనకు లేదు. ఇతను ఎట్లాగూ పోటీ చేయకపోవట్లేదు కాబట్టి నియోజకవర్గం నుంచి ఈ నియోజకవర్గ అభివృద్ధిని చెడగొట్టి ఇక్కడ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి వీళ్ళు తన్నుకు చచ్చో తవ్వులు ఆడుకుంటేనే సంతోషపడాలని చూస్తా ఉన్నాడు తప్పితే అతనికి ఒక బాధ్యత వ్యక్తిగా కానీ ఒక సంస్కారం ఉన్నటువంటి వ్యక్తిగా కానీ దేవినేని ఉమామహేశ్వరరావు ప్రవర్తించట్లేదు. కాబట్టి నువ్వు కళ్ళగంటనట్టు నువ్వు ఊహిస్తున్నట్టు నా మీద ఏ ఈడీ కేసు లేదు. నీకు ఇప్పుడు ఇన్ని విషయాలు చెప్పే నీకు దీన్ని పెట్టి తీసుకెళ్లి కోర్టులో నా ఈడీ కేసు దాచిపెట్టానని కూడా వేశాడు. చూపించు నువ్వు. సిబిఐ కేసు వివరాలు నేనే పెట్టాను నా ఎన్నికల అఫిడవిట్లో. ఏదైనా ఇప్పుడు ఈడీ కేసు ఉంటే వెళ్ళి తీసుకురాను ఓటి. లేని దాన్ని ఉన్నట్టుగా పద్దాకులు పదే వాగి సిగ్గు సెరవ లేకుండా ఏం చెప్తావు? అంతకంటే నీకు చెప్పగలిగేది ఏముంది? అంటే ఉందని ఒప్పుకుంటే అతను సంతోషమా? నేను లేని కేసులు నా మీద ఉన్నాయని చెప్పుకోవాలి నాకు ఉద్దేశం. కాబట్టి అతనికి సంస్కారహీనుడు, అతని గురించి ఎక్కువ మాట్లాడటం అనవసరం. అతను నేను పారిపోతున్నానని చెప్పి ప్రగల్భాలలో చెబుతా ఉన్నాడు. నేను 100 సార్లు చెప్పా, రా పత్రికా సోదరులకు చెప్పా, తీసుకొచ్చి మీరు ఒక వేదిక ఏర్పాటు చేయండి, ఆ వేదిక మీద నేను కూడా ఉంటాను. ఎన్ని ఎకరాలు కొన్నామో అతగాడి ప్రశ్నలకు సమాధానం చెప్తా, ఎంత డబ్బుకి కొన్నామో అతగాడి ప్రశ్నలకు సమాధానం చెప్తా. నీకు దమ్ముంటే, నీవు మాట్లాడే మాటల్లో నీతి ఉంటే, నువ్వు మాట్లాడే మాటల్లో నిజాయితీ ఉంటే, నీకు పౌరుషం ఉంటే, నీకు మొగతనం ఉంటే, అసలు నీకు చీవు సిగ్గు లజ్జ ఉంటే రా. ఈ 600 ఎకరాలకు సంబంధించిన వ్యక్తులు మొత్తాన్ని నేను పిలుస్తాను. ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి ప్రతి ఒక్కళ్ళని నేను ఆహ్వానిస్తాను. వాళ్ళందరిని అక్కడ పెట్టుకుందాం, నువ్వు కూడా అక్కడికి రా. ఎవడు నాకు లంచం ఇచ్చాడో ఎదురుగా వేదిక మీద అడుగుదాం. పత్రికా సోదరులు లైవ్లు పెట్టమందాం. ఇంతకంటే ఇక పత్రికా సోదరులకు నేను చెప్పేది లేదు. మా ఇద్దరి మధ్య నీతి నిజాయితీ పనులు ఎవరో తేల్చడానికి మీరే పోనుకోండి. అతను వాగటం, నేను వాగటం, వీటన్నిటికి మళ్ళీ మీరు పదపదాలు ఆలోచించడం ఎన్ని అవసరం. కాబట్టి ఈ విషయంలో మీరే చొరవ తీసుకోండి. మైలవరం నియోజకవర్గంలో ప్రభుత్వానికి భూములు ఇచ్చిన ప్రతి వ్యక్తికి అట్లాగే వాళ్ళని పిలవండి. వాళ్ళు ఎవరికి లంచాలు ఏమైనా ఇచ్చారో అని చెప్పి కనుక్కోండి. వాళ్ళు కనుక ఎవరికన్నా ఇచ్చున్నా, మా పార్టీ నాయకులకి ఇచ్చినా, నాకు ఇచ్చిన ఎందుకంటే పదే చెప్తున్నాడు సెట్టు పట్టా పూలో కోట్ల నీ సిగ్గు సెరవ ఉండాలి. 40 మంది ఎమ్మెల్యేల మీద సిబిఐ కేసులు అయితే వాళ్ళలో నేను కూడా ఒకటి ఉంటానంట. ఇతను చెప్పే బొంబాయి మాటలో 600-700 మంది రైతులు ఎవరున్నారో వాళ్ళందరికీ తెలుసు. ఇతను మాట్లాడుతున్నది ఎంత నీతిబద్ధుడో, ఎంత నిజాయితీ పరంగా మాట్లాడుతున్నాడో అవన్నీ తేల్చుకుందాం. నేను ఛాలెంజ్ నీలాగా పారిపోయి పిరికి పందలాగా తాడేపల్లి ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర పెడదాం అంటలా. నేను ఏ నిమిషం చెప్పినా, చైతన్య గారు చెప్పినా, ప్రసాద్ రెడ్డి గారు చెప్పినా, మాధవరావు గారు చెప్పినా, లేకపోతే ఇంకోటి చెప్పినా నేను మీరు పిలిచిన గంటలో వచ్చి కూర్చుంటా. మీరు పెట్టే వేదిక నేను రెడీ. మైలవరం నియోజకవర్గంలో ఈ భూములకు సంబంధించి మీరు అతగాడు కాదు, మీరు ఎంక్వైరీ చేయండి.